సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దునూరు గ్రామంలో బేరప్ప కామరతి నూతన ఆలయంతో పాటు బొడ్రాయి ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ అంటేనే సర్వమతాల సమ్మేళనమని, నియోజకవర్గంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కర్దునూరు గ్రామంలో పచ్చటి వాతావరణంలో విశాల ప్రదేశంలో బేరప్ప ఎల్లమ్మ తల్లి ఆలయం నిర్మించడం భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుందని తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దీటుగా మన తెలంగాణలో సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మించారని గుర్తు చేశారు. అలాగే ఈ మధ్య కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆలయానికి 100 కోట్ల నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్ సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రోడ్డు పక్కన చక్కటి వాతావరణంలో ఇదంతా ప్రభుత్వ స్థలము. ఎన్ని అడ్డంకులు వచ్చినా పల్లె ప్రకృతి వనము, ఆట స్థలము, నర్సరీ, ఈ టెంపుల్స్ గిట ఎల్లమ్మ టెంపుల్, బీరప్ప టెంపుల్ గిట ప్రభుత్వ స్థలాల్లో చక్కగా ఈ ప్రాంత భక్తులకు, ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో 50 నుంచి 60 లక్షల రూపాయలతోటి దీనిని గుడి నిర్మాణం చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా, ఏ టౌన్లో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ మున్సిపాలిటీలో చూసినా దేవాలయాలు, మసీదులు, చర్చిలు, మన భారతదేశము సెక్యులరిజంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు యాదగిరిగుట్ట సెకండ్ తిరుపతిగా వెలిసిన యాదాద్రి టెంపుల్ భక్తులు విపరీతంగా ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు పేపర్లో చూసిన, టీవీలో చూసిన కొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి గారు 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని పటాన్చెరు నియోజకవర్గం అంటే మినీ భారతదేశం. భారతదేశంలో ఉన్న ప్రజలంతా మన ప్రాంతంలో ఉన్నారు. వారి వారి మనోభావాలను గౌరవిస్తూ ఆధ్యాత్మికంగా భగవంతుని స్మరించుకోవడానికి కర్దనూరు